కైలాసగిరి మీద త్రిశూలాన్ని ఏర్పాటు చేస్తోంది ప్రభుత్వం. ప్రసిద్ధ పర్యాటక కేంద్రం కైలాసగిరిపై శివుడి ఆయుధమైన త్రిశూలాన్ని ఏర్పాటు చేస్తున్నారు. దానికి డమరుకం కూడా పెడుతున్నారు. సుమారు 1,55,00,000 రూపాయల వ్యయంతో ప్రతిపాదించిన ఈ ప్రాజెక్టును శివరాత్రి నాటికి ప్రారంభించాలని భావించారు. అయితే యథాప్రకారం అన్ని ప్రాజెక్టులాగే ఇది కూడా ఆలస్యమైంది. ఇంజనీరింగ్ అధికారులు 80% మంది మాస్టర్ ప్లాన్ రహదారుల నిర్మాణంలో నిమగ్నం కావడంతో ఈ పనులు ముందుకు సాగలేదు. దాంతో వ్యయం కూడా పెరిగింది. కైలాసగిరిపై ఆ చివరన తెలుగు మ్యూజియం ఉంది. దూరంగా ఉండటంతో ఎవరూ అక్కడి వరకు వెళ్లడం లేదు. సర్క్యులర్ రైలు కూడా నిలిచిపోయింది. బ్యాటరీ కార్లు అవసరమైనన్ని అందుబాటులో లేవు. ఈ నేపథ్యంలో ఆ ప్రాంతంలో ఆకర్షణీయమైన త్రిశూల్ ప్రాజెక్టు ఏర్పాటు చేస్తే అటువైపు కూడా సందర్శకుల సంఖ్యను పెంచవచ్చునని అధికారులు భావించారు. ఇటీవల ప్రారంభించిన గ్లాస్ బ్రిడ్జ్కి ఊహించిన ఆదరణ లభిస్తోంది. ఎక్కువ మంది సెల్ఫీలు, ఫోటోలు తీసుకోవడానికి అక్కడికి వస్తున్నారు. త్రిశూల్ ప్రాజెక్టు కూడా ఆ విధంగానే అందరినీ ఆకర్షించాలనే ఉద్దేశంతో దానికి మరిన్ని మెరుగులు దిద్ది వ్యయం పెంచారు. పూణేలో 25 అడుగుల ఎత్తు, 20 అడుగుల వెడల్పుతో దీనిని తయారు చేయించారు. అక్కడి నుండి విడిభాగాలు తీసుకువచ్చి క్రేన్ సాయంతో అమరుస్తున్నారు. సోమవారం ఈ పనులు ప్రారంభమయ్యాయి. దీని చుట్టూ సందర్శకులు కూర్చునేలా వేదిక నిర్మిస్తారు. రాత్రిపూట నగరంలో ఎక్కడి నుంచో చూసినా దేదీప్యమాన్యంగా కనిపించేలా LED లైట్లు కూడా పెట్టనున్నారు. హుద్దూద్ తుఫాను వచ్చినప్పుడు కైలాసగిరికి బాగా నష్టం జరిగింది. ఆ స్థాయిలో తుఫాను గాలులు వచ్చినా తట్టుకునేలా బలంగా త్రిశూల్ నిర్మిస్తున్నాం. దీనిని ఉగాది నాటికి పర్యాటకులకు అందుబాటులోకి తీసుకొస్తాం. ఇది విశాఖపట్నం వచ్చే పర్యాటకులకు అదనపు ఆకర్షణగా నిలుస్తుందన్నారు మంత్రి.